హలో. హలో ఆంటీ, ఎవరమ్మా? నాకు పెళ్లి సంబంధం కావాలంటే. ఎంత మీ వయసు ఎంత? 35 సంవత్సరాలు ఆంటీ. ఏం పని చేస్తారు? మేము ఈ చచ్చిపోయిన వాళ్ళకి శవపేటికలు తయారు చేస్తాం ఆంటీ. శవపేటికలు చేస్తారా? ఆ, ఆ. అవునండి. మీ నాన్నగారు ఏం చేస్తారు నాయన? ఆయన కూడా సమాధి దగ్గర అవి బొందలు తీస్తూ ఉంటారు ఆంటీ. ఆయనకి 4 స్నేహితులు తోడు మనసులో పెట్టుకొని తీస్తూ ఉంటారు. బాగుంది. మాది పెద్ద కుటుంబమే ఆంటీ. మీ అమ్మగారు ఏం చేస్తారు నాయన? మా అమ్మగారు కూడా పూలు గిట్ల అల్లుతూ ఉంటారు. పువ్వులు దేనికి వెళ్తారు? సమాధి మీద వేయటానికి ఆంటీ. బాగుంది. ఇలాంటి వాళ్ళకి పెళ్లి సంబంధం కొంచెం కష్టం కదా నాయన. ఎలాంటి అమ్మాయి కావాలి నీకు? చదువుకున్న అమ్మాయా, చదువులేని అమ్మాయి అయినా సరిపోతుందా? ఏదైనా బాధ లేదు ఆంటీ. చదువుకున్న ఆంటీ అయినా బాధ లేదు, చదువుకున్న అమ్మాయి అయినా బాధ లేదు. ఆంటీ కావాలా నాయన? కాదు కాదు, అమ్మాయి కావాలా ఆంటీ. చదువుకున్న ఆవిడైతే ఎందుకు? చదువుకున్న ఆవిడైతే మాకు అక్కడ సమాధి దగ్గర శిల్పాలు ఉంటాయి కదా, వాటి మీద పేరు రాయిస్తాం ఆంటీ. చదువుకోని అమ్మాయి అయితే? చదువుకోని అమ్మాయి అయితే మాతో వచ్చి ఏడుస్తూ ఉంటుంది చనిపోయిన దగ్గర. ఏడవడం వచ్చినా చాలు అనమాట. మరి మీరు ఏడుస్తూ పువ్వులు అమ్ముకుంటూ పువ్వులు దండలు కట్టుకుంటూ బొందలు తవ్వుతూ ఉన్నారనుకోండి, ఇంట్లో వంట ఎవరు చేస్తారు నాయన? భోజనం ఎలాగ మీకు? మాకు చచ్చిపోయిన వాళ్ళ దగ్గర నుంచి ప్రతిసారి వస్తూనే ఉంటుంది. రోజు ఎవరో ఒకరు చనిపోతూనే ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి మాకు భోజనాలు వస్తాయంటే ఆంటీ. మాకు కష్టపడేది లేదు, భోజనం వండేది లేదా ఆంటీ. అవునా ఆంటీ. మీకు మీ బంధువులు ఎవరైనా ఉన్నారా నాయన? ఉన్నారా ఆంటీ? మా బాబాయ్లు పెదనాన్నలు అందరు ఉన్నారు. మేము అంత ఇదే పని చేసుకుంటాము. కానీ మేము ఎవరికి ఎవరు ఏం లేదు, ఎవరిది వాళ్ళే చేసుకుంటాం ఆంటీ. ఎవరి బిజినెస్ వాళ్ళదే అనమాట. అవునా ఆంటీ. మొత్తం మీద బిజినెస్ అందరిది ఒకలాంటి బిజినెస్. అవునా ఆంటీ. మీలో మీకు కాంపిటీషన్ ఎక్కువే ఉండి ఉంటుంది. అవునా ఆంటీ. ఏమన్నా సంపాదించేవా నాయన? బాగానే ఎన్నికేసినాం ఆంటీ. బాగానే సంపాదించినాం ఆంటీ. ఏం సంపాదించారు? బాగానే సంపాదించినాం ఆంటీ. కొంచెం కష్టమే నాయన. నేను అయ్యో అలా అంటే ఎట్లా ఆంటీ? మీరే కావాలి మాకు తోడు ఆంటీ. మీరు ఉన్నారనే మేము మీకు ఫోన్ చేసాము ఆంటీ. ఎట్లనైనా చేయండి ఆంటీ. ఏం చేస్తావు నాయన? నేను ఒకవేళ నీకు పెళ్లి చేశాను అనుకో, మంచిగానే చూసుకుంటా ఆంటీ. మాతో పాటే అన్నీ చేస్తుంది. నాకేమి రుణం తీర్చుకుంటా? నాకు ఫీజు ఎలా కడతావు? మీరు చచ్చిపోయినాక మొత్తం ఫ్రీ ఆంటీ. మీకు మొత్తం ఫ్రీ చేస్తాం. అయ్యయ్యో, నీకు పెళ్లి చేస్తే ఎంకి పెళ్లి సుబ్బు సావుకొచ్చినట్టుగా ఉంది. ఫోన్ పెట్టే నాయన, ఫోన్ పెట్టే. అయ్యో అలా అంటే ఎట్లా ఆంటీ? సరే సరే, ఫోన్ ముందు కట్ చేయి నాన్న, తర్వాత మాట్లాడతాను నీతోటి. ప్లీజ్ ఆంటీ. సరే సరే, ప్లీజ్ ఆంటీ, మీరే చేయండి ఆంటీ. చేస్తాను నాయన. నా ఫీజు మాట ఏంటి? నీ ఫీజు నేను చెప్పా కదా ఆంటీ. మీ ఇంట్లో ఎవరికైనా అందరికి ఫ్రీ ఆంటీ. వద్దులే నాయన, నీకు పెళ్లి చేసినందుకు నాకు బొంద కడతానన్నావు చాలు. ఇంకా మా ఇంట్లో వాళ్ళ పేర్లు ఎత్తకు. పేర్లు కూడా రాయిస్తాం ఆంటీ. సమాధి మీద రాయిస్తావా? సమాధి మీద పేర్లు కూడా రాయిస్తాం, పూలు కూడా మేమే తెచ్చేస్తాం, అన్నీ మేమే చేస్తాం ఆంటీ. సరే నాయన, ఒకసారి ఫోన్ కట్ చేయవా? నీ పుణ్యం ఉంటుంది. అయ్యో అలా అంటే ఎట్లా ఆంటీ? నమస్కారం అండి. ఇలా ఉందండి, పెళ్ళిళ్ళు చేస్తానంటే నా సాగు చేస్తానంటున్నారు. ఎవరిని నొచ్చించడానికి కాదు, సరదాగా జస్ట్ ఫర్ ఫన్ నవ్వుకోవడానికి. థ్యాంక్ యూ.